శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరికీ సరిగ్గా వినిపిస్తోంది కదా? ఈ టెక్నాలజీ సహాయంతో మన దేహం యొక్క టెక్నాలజీని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీద అయితే ఎంతో కృషి చేస్తున్నాం మనం, కానీ మరి మన దేహం ఎట్లా పనిచేస్తుంది? ఇన్ని వైర్లు లేవు, సెట్టింగ్లు లేవు, ఏం లేకపోయినా కూడా అది చాలా బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఎక్కడ చిన్న లోటుపాట్లు కానీ ఏమీ రాకుండా, ఎప్పుడు అసలు తప్పే జరగకుండా దేహం ఎంత బాగా రచింపబడిందో ఆ రచన యొక్క అద్భుతాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన దేహాన్ని, శరీరాన్ని అర్థం చేసుకోవటంలో మనము 3 కోశాలను దాటాం. ఏమిటవి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము కూడా కొంతవరకు మననం చేశాము. ఇప్పుడు ఇవాళ మనము విజ్ఞానమయ కోశం యొక్క స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞానమయ కోశం అంటే నిర్వచనం ఏం చెప్తున్నారంటే, జ్ఞానేంద్రియై సహ బుద్ధి విజ్ఞానమయ కోశ అంటున్నారు. ఎట్లాగైతే మనోమయ కోశానికి ఏం చెప్పారు? జ్ఞానేంద్రియై సహ మనః మనోమయ కోశ అన్నారు. ఇప్పుడేమంటున్నారు? జ్ఞానేంద్రియై సహ బుద్ధి విజ్ఞానమయ కోశ అంటున్నారు. అయితే ఇది మనోమయ కోశం కంటే కూడా సూక్ష్మమైనది. అంటే ఏదైతే మనం స్థూలత్వాన్ని దాటి లోపలికి వెళుతూ ఉంటామో సూక్ష్మత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. అంటే మన సూక్ష్మం అంటే ఏమిటంటే అభౌతికం అయిపోతుంది, పూర్తిగా అభౌతికం అన్నమాట. స్థూలం అంటేనేమో భౌతికం, ఫిజికల్. సూక్ష్మం అంటేనేమో అభౌతికంలోనే ఇంకా సూక్ష్మం, అంటే సాఫిస్టికేటెడ్ డిజైన్ లాగా అన్నమాట. ఇప్పుడు ఎట్లాగైతే కొన్ని సాఫ్ట్వేర్స్ చాలా సటిల్గా అర్థం చేసుకోవాల్సినవి ఉంటాయో, మన కంప్యూటర్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలంటే ఆ భాషలో అంతకంటే సూక్ష్మమైనవి ఇవన్నీ కూడా. అంటే కేవలము మనిషి తన లోపల తానే గుర్తించి తెలుసుకోగలడు, ఇంకా దేని వల్ల కూడా తెలియవు. ఇప్పుడు ఉదాహరణకు స్థూల దేహానికి ఏదైనా లోటుపాట్లు వచ్చినాయి అనుకోండి, ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తారు? ఎక్స్రేలు, స్కానింగ్లు, సిటీ స్కానింగ్లు, ఎంఆర్ఐలు కూడా చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ అన్నమయ కోశాన్ని దాటామో, ప్రాణమయ కోశం నుండి కూడా ఇంతవరకు సైన్స్లో ఉన్న ఏ టెక్నాలజీ కూడా దాని దాకా వెళ్ళలేదు. అటువంటిది ప్రాణమయ కోశం కంటే సూక్ష్మమైంది మనోమయ కోశం. అయితే మనోమయ కోశం కంటే కూడా చాలా చాలా సూక్ష్మమైంది విజ్ఞానమయ కోశం అన్నమాట. ఈ విజ్ఞానమయ కోశం కూడా, అంటే ఈ విజ్ఞానమయ కోశము జ్ఞానేంద్రియాలతో. జ్ఞానేంద్రియాలు ఏమిటి? శ్రోత్రత్వక్ చక్షుర్ జిహ్వా ఘ్రాణములు. చెప్పండి. ఇవి జ్ఞానేంద్రియములు. అంటే ఎప్పుడైతే ఈ బుద్ధి, లోపలగా ఉన్న బుద్ధి ఈ జ్ఞానేంద్రియములతో కలిసి పనిచేస్తుందో దాన్ని విజ్ఞానమయ కోశం అన్నారు. ఈ విజ్ఞానమయ కోశాన్ని మనం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మనోమయ కోశం మననం చేస్తున్నప్పుడు 2 రకాలుగా దాన్ని మననం చేసాం. అంటే శుద్ధము, అశుద్ధము ఉంటుందని. కోరికలతో కూడుకున్న మనస్సు అయితేనేమో అశుద్ధమైన మనస్సు, కోరికలు లేనిదైతే శుద్ధమైన మనస్సు అని దాని గురించి మనం మననం చేసాం. దాన్ని శుద్ధి చేసుకోవటం ఎట్లాగనేది కూడా పోయిన వారం మనం మననం చేసాం. ఇప్పుడు విజ్ఞానమయ కోశానికి కూడా 2 తీర్లు ఉన్నాయి. దాన్ని పూర్తిగా శుద్ధం అనలేము, అశుద్ధం అనలేము. శుద్ధము అశుద్ధం అనే పరిభాషలో కాకుండా దాన్ని ఎట్లా చెప్పగలమంటే, బుద్ధి, మామూలుగా బుద్ధి ఉన్నవాళ్ళు అని అంటే ఏమిటి? తెలివితేటలు ఉన్నవాళ్ళు అని అంటాం, అంతే కదా? బుద్ధి ఉందా అంటే తెలివి ఉందా అని అర్థం, దానికి అర్థం, అంతే కదా? అట్లా మాట్లాడతాం మనం. అయితే ఇప్పుడు ఈ బుద్ధి అనేది 2 రకాలుగా పనిచేస్తుంది మనిషికి. ఎట్లాగంటే
జ్ఞానేంద్రియముల ద్వారా వచ్చిన అంత ఇన్ఫర్మేషన్ మనసులోకి వెళుతుందని మనం మననం చేసాం. మనసులో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే నేరుగా బుద్ధిలోకి మొత్తం వెళ్ళిపోదు. డంపింగ్ యార్డ్లో చెత్త వేసినట్టుగా మనసులోకి అయితే వస్తుంది, కానీ పూర్తిగా బుద్ధిలోకి వెళ్ళదన్నమాట. బుద్ధి కొంచెం దాన్ని ఏరుకొని తీసుకుంటుంది. అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని గ్రహించి గుర్తించి అప్పుడు దాని మీద పనిచేస్తుంది బుద్ధి. మనస్సులాగా ప్రతిదీ చూసిన వెంటనే దాని వెంట పరిగెత్తదనమాట. ఇది తెలివున్న మనిషి చేసే పని అని అంటాం మామూలు భాషలో చెప్పాలంటే. అయితే మనం తెలివైన వాళ్ళము అని చెప్పాలంటే లోకంలో దేన్ని చూసి చెప్తారు? లోకంలో ఎవరిని బాగా తెలివైన వాళ్ళని అంటారు? మీరేమైనా చెప్తున్నారో లేదో వీడికైతే వినిపించట్లేదు. లోకంలో తెలివైన వాళ్ళంటే ఎవరినంటారంటే, బాగా లౌకిక జ్ఞానం ఉండి చాలా సబ్జెక్ట్స్ అన్నీ తెలిసుండి లోకంలో విషయాలన్నీ బాగా తెలిసి నాలెడ్జ్ అంటాం కదా, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళను తెలివైన వాళ్ళు అంటాం. అంతే కదా మన లౌకిక పరిభాష, లోకంలోని భాష అంతే. బాగా దేని గురించి, ఇప్పుడు సైన్స్ గురించి తెలిసి, టెక్నాలజీ గురించి తెలిసి, బయాలజీ గురించి తెలిసి, అన్ని ఫీల్డ్స్లో అన్ని రంగాల్లో కూడా వాడికి బాగా తెలివితేటలు ఉంటే, వాటి గురించి బాగా ఇన్ఫర్మేషన్ ఉంటే వాడిని బాగా తెలివైన వాడు అంటాం మనం లోకంలో పరిభాష. అది ఇది బుద్ధికి ఒక సైడ్ అనమాట. అంటే ఒక ఫేజ్ ఏమిటి, బయట నుండి జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా పోగు చేసుకుని దాని మీద ధారణ నిలిపింది. బుద్ధి అంటే ధీ అంటే ధారణ అని అర్థం అనమాట. ధారణ నిలిపింది కనుక అదంతా తెలివి రూపంలో ఉంటుంది. దేని గురించి అడిగినా చక్కగా చెప్పేస్తుంటాడు వాడు. వాణ్ణి అటువంటి వాళ్ళనే మనం లోకంలో తెలియని వాళ్ళు అంటాం. బుద్ధికి ఇంకొక కోణం ఒకటి ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే ధీ అంటే ధారణ అని. ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ ధారణ చేసిన బుద్ధి మాత్రమే బుద్ధి కాదు, ఇది బయట నుండి వచ్చిన బుద్ధి. అసలైన బుద్ధి ఏమిటంటే లోపల ఉనికి చైతన్యపు ధారణను నిలుపుకున్న బుద్ధి. అదెట్లా పనిచేస్తుంది? ఉనికి చైతన్యపు ధారణయా, విషయం యొక్క సమాచార ధారణయా? మనకు ఎట్లా అర్థమవుతుందంటే, కొన్ని విషయాల్లో మనిషి దాని గురించి ఏమీ తెలియకపోయినా, దీన్ని ఇంగ్లీష్లో మీకు మంచి పదం చెప్పాలంటే ఇంట్యూటివ్ పవర్ అంటారు, ఇంట్యూషన్ అంటారు. అంటే లోపల నుండే నాకు తెలుస్తుంది అని అనిపిస్తుంది వాడికి. నాకు తెలుసు ఈ విషయం కరెక్ట్, బయట నుండి తెలుసుకున్నది కాదు. దీంట్లో లాజిక్స్ కానీ, తర్కం కానీ, లేదా దీని మీద వాదం కానీ ఉండదు. నాకు తెలుసు ఇది కరెక్ట్, ఇది సరైంది అని వాడికి ఒకటి లోపల నుండి తెలుస్తూ ఉంటుంది. అట్లా తెలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది సాధారణంగా ఎప్పుడు మొదలవుతుందంటే, దీనికి పూర్ణమైన ఒక ఉపయోగం ఎప్పుడు వస్తుందంటే అధ్యాత్మ విద్యలో వస్తుంది. ఎందుకంటే గురువు విజ్ఞానమయ కోశం మీద పనిచేస్తారు. జీవుడి యొక్క, సాధకుడి యొక్క విజ్ఞానమయ కోశము, దాని తర్వాత లోపలున్న కారణ శరీరం అనే ఆనందమయ కోశము గురువు యొక్క ఫీల్డ్స్. అంటే శుద్ధి చేయటానికి, వాడిని మలచటానికి, మనిషిని మామూలు స్థితి నుండి ఒక ఆధ్యాత్మిక సాధన వైపు తీసుకెళ్లటానికి గురువు చేసే పని ఏమిటంటే విజ్ఞానమయ కోశం మీద అన్నమాట. ఇప్పుడు గోలికాయలు ఆడతారు తెలుసా మీకు? గోలికాయలు ఆడినప్పుడు ఏం చేస్తారు, అన్నీ వేస్తారు, ఒక కాయ తీసుకొని ఎవరు ఏదైనా అది సెలెక్ట్ చేసి కొట్టుమంటే మనం కొడతాం కదా. మీకు ఏమైనా తెలుసా దాని గురించి? ఆడారా గోలికాయలు అందరూ? ఏమో మీ వయసుకి ఆడారో లేదో తెలియదు, వీడైతే ఆడలేదు నిజానికి, కానీ అట్లా ఆడతారని మాత్రం తెలుసు. అప్పుడు ఏం చేస్తారు, దేని మీద చూపించారో ష్యూర్గా దాని మీద కొట్టాలి. కొడితే ఆట నెగ్గినట్టు, పక్కదానికి తగిలిందంటే ఓడిపోయినట్టు. లోకంలో మన ప్రయత్నాలన్నీ తెలివితేటలతో చేసే ప్రయత్నాలంటే మనకు లాజిక్స్, తర్కంతో ఆలోచించి, చాలా ఆలోచించి పోల్చుకొని ఇది కరెక్టా అది కరెక్టా అని తీసుకునే నిర్ణయాలన్నీ ఎట్లా ఉంటాయంటే అవి తప్పొచ్చు ఎప్పుడైనా కూడా. కానీ గురువు నిజ సాధకుణ్ణి, ఎవరైతే గురువుని అనుసరించి ప్రవర్తిస్తారో వాళ్ళ విజ్ఞానమయ కోసం మీద ఎప్పుడైతే పనిచేస్తారో కరెక్ట్గా తగులుతుంది అది. అంటే వాడి తెలివి
విషయం వల్ల వచ్చిన తెలివా లేదా లోపల ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం వల్ల వచ్చిన తెలివా అని ఈ రెండింటిని గుర్తించగలిగింది అధ్యాత్మ విద్యలో గురువు ఒక్కరు మాత్రమే. సాధారణంగా మామూలుగా కూడా ఒక రంగంలో ఏదైనా ఒక రంగంలో కొంతమంది ఉంటారు లోకాన్ని అనుసరించకుండా కొత్తగా ఆలోచిస్తారు. కొత్తగా ఆలోచించి ఇది నేను చేయగలను అనుకుంటాడు. ఉదాహరణకు ఇప్పుడు ఏరోప్లేన్ తయారు చేశారు అనుకోండి, రైట్ బ్రదర్స్. వాళ్ళు తయారు చేసినప్పటికీ ఏరోప్లేన్ అనేది ఒక ఊహ ఉండదు కదా, లేదు అప్పటికి. కానీ వాళ్ళు దాన్ని ఊహించుకున్నారు. ఊహించుకొని కూడా దాన్ని ఒక కార్యరూపంలోకి అది సాధ్యపడుతుంది అని చేయగలిగారంటే లోపల ఇంట్యూటివ్ పవర్ అంటారు దాన్ని. వాళ్ళకు లోపల నుండి తెలిసింది ఇది సాధ్యపడుతుంది, ఇది మనం చేయగలము అన్న ఒక నమ్మకం వాళ్ళకుంది. అప్పుడు ఏం చేశారు, ఇది లోకంలో అందరూ ఊహించటానికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఊహ వాళ్ళకు లోపల నుంచి అందిన దాన్ని అది సత్యం అని వాళ్ళు నమ్మినప్పుడు ఏం చేశారు, దాన్ని బయటికి కార్యరూపంలో తీసుకొచ్చారు. ఏదైనా సరే ఒక సైంటిస్టులు ఏవైతే కనిపెడుతూ ఉంటారో అప్పటికి లోకానికి అవి తెలియనివి, సాధ్యం అవుతుందని కూడా అనిపించదు. ఇప్పుడు సెల్ ఫోన్ అయితే అన్నిటికంటే గొప్ప ఉపమానం. ఇప్పుడున్న అన్ని టెక్నాలజీస్ ఏవైతే మనము ఇంటర్నెట్ ద్వారా వాడుతున్నామో ఒకప్పుడు అవన్నీ ఊహకందనివి, కానీ అవి సాధ్యపడతాయి అని వాటి మీద వర్క్ చేసినప్పుడు మొదట అది కనిపెట్టిన వాడికి ఏ నమ్మకం ఉండదు, కానీ వాడికి లోపల నుండి తెలుస్తుంది ఇది నేను చేయగలను, చేస్తాను అని. ఇది ఇంట్యూటివ్ పవర్ అన్నమాట. అంటే లోకంలో కూడా ఇటువంటిది ఉంటుంది. కానీ అధ్యాత్మ విద్యకు వచ్చేటప్పటికి ఇది చాలా మనిషిని మార్చేస్తుంది. అది విజ్ఞానమయ కోశం యొక్క 2 అంశాలు. అంటే ఒకటేమో విషయ పరిజ్ఞానం వల్ల వచ్చిన తెలివితేటలు. అర్థమవుతుంది కదా, అర్థమవుతుందా? మీరు తల ఊపండి, లేకపోతే తలకే ఊపితే నాకు కనిపిస్తోంది. మీరు మాట్లాడితే వినిపించట్లేదు క్లియర్గా, కానీ తల ఊపితే మాత్రం కనిపిస్తోంది స్పష్టంగా. ఒకటి విజ్ఞానమయ కోశం అంటే ఏమిటి, బయట అన్ని ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ సమాచారం వల్ల వచ్చిన తెలివితేటలు. ఇది మామూలుగా అందరికీ లోకంలో చాలా మందికి ఉండే బుద్ధి, తెలివితేటలు అందరికి ఉంటాయి, చాలా మట్టుకు ఉంటాయి. అది కూడా లేనివాడు ఎవడో కొంతమంది ఉంటారు. కానీ మిగతా ఈ ఇంట్యూటివ్ పవర్ అనేది లోకంలోనే అసాధారణ మనుషులకు ఉంటుంది. అది అంటే ఇప్పుడు సైంటిస్టుల లాంటి వాళ్లకు గొప్పగా ఏ రంగంలోనైనా సరే, ఇప్పుడు సంగీతం ఉందనుకోండి, సంగీతంలో కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేసి చూస్తారు కొంతమంది ఎట్లా ఉంటారంటే అట్లా ట్రెడిషనల్ గా వస్తున్న దాన్ని ఫాలో అవుతూ బాగా అందులో రాణిస్తారు, కానీ కొత్తగా ఏదో ప్రయోగం చేయరు. అట్లాగే నృత్యంలో కానీ ఏదైనా పెయింటింగ్స్ లో కానీ కొత్తగా కనిపెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసాధారణ మనుషులు, మామూలు వాళ్ళ కంటే. వీళ్ళు లోపల ఉన్న ఇంట్యూటివ్ పవర్ ని లోకంలోని విద్యల కోసం వాడుకుంటారు. అంటే లోపల నుంచే వస్తుంది వాళ్ళకది. ఇప్పుడు ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నాడు అనుకోండి, ఆయన రాసిన పద్యాల్లో చాలా మటుకు వేదాలలో ఉన్న సారాన్ని ఆయన రాసి చూపించారు సామాన్య భాషలో. అయితే అది కేవలం ఒక కవిగా ఆయన చేయలేదు. ఒక కవి అంత కేవలమైన కవి అయితే, అంటే భాషా పాండిత్యం ఉంటే అది చేయలేరు. అట్లా కొత్తదనం తీసుకురావాలి అంటే వేదాలలో చెప్పిన సారాన్ని సామాన్య భాషలోకి తీసుకొచ్చి అందరికీ అందించాలి అన్న ఒక ఇంట్యూటివ్నెస్ ఆయనకు ఉంది కాబట్టి, లోపల నుండి ఒక ప్రేరణ ఆయనకు ఉంది కాబట్టి ఆ ప్రేరణ చేత అది బయటకు వచ్చింది. అంటే ఏ రంగంలోనైనా సరే అసాధారణంగా పనిచేస్తున్నారంటే వాళ్ళు విజ్ఞానమయ కోశం యొక్క చైతన్యంలో ఉన్నారని అర్థం. ఇవన్నీ అటువంటివి. అయితే అధ్యాత్మ విద్యలో విజ్ఞానమయ కోశం ఎట్లా పనిచేస్తుందో మనం గుర్తిద్దాం. దీనికి ముందు ఒక స్టాటిస్టిక్స్ అది సైంటిఫిక్ గా కూడా చెప్తారు, యోగంలో కూడా అంటే ఈ యోగ పద్ధతిలో కూడా చెప్తారు. ఏమిటంటే మనిషి పుట్టిన తర్వాత 7 సంవత్సరాల దాకా కేవలము స్థూల శరీర వికాసం మాత్రమే అవుతుందన్నమాట. స్థూల శరీరమే వికసిస్తుంది, కానీ కనీసం మనోమయ కోశం కూడా వికసించదు. అందుకే 7 సంవత్సరాల లోపు పిల్లలకు మంచి చెడు అనే జ్ఞానం ఉండదు. వాళ్లకు ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, సాధారణంగా పిల్లల్ని, మీరు ఎప్పుడైనా పిల్లల్ని పెంచిన వాళ్ళు పెంచుతున్న వాళ్లే కాబట్టి మీరందరూ కూడా ఒక విషయాన్ని చూడండి. వాళ్ళు 7 సంవత్సరాల దాకా చుట్టూ ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులే కాదు, వాళ్ళకు దగ్గరగా ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా అనుకరణ చేస్తారు, ఇమిటేషన్ అన్నమాట. అంటే పిల్లలు ఏ చేసినా కూడా వాళ్ళ సొంత తెలివితో చేయరు.
7 సంవత్సరాల దాకా ఆ వికాసం వాళ్లకు రాదు కనుక స్థూల దేహ వికాసం అంటే అన్నమయ కోసమే వికసిస్తుంది. అంతవరకు వాళ్ళు పనిచేసేదంతా కూడా బయట వాళ్ళ ప్రభావమే ఉంటుంది. అందుకే ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా నేరం చేశారనుకోండి, వాళ్ళకి శిక్ష వేయరు. ఎందుకు వేయరు? ఎందుకు వేయరంటే వాడది తెలిసి చేయలేదు. ఎవరినో చూసి ప్రభావితమయ్యి వాడు ఎంత పెద్ద నేరమే చేసినా సరే ఇంకొకరిని అనుకరించాడు వాడు. అది వాడి సొంత తెలివి కాదు అని నమ్ముతారు కనుకనే కోర్టులో కూడా వాడికి శిక్ష వేయరు. అయితే 7 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి మనోమయ కోశ వికాసం అవుతుంది మనిషికి. ఈ మనోమయ కోశం ఏం చేస్తుంది? ఎక్కువగా సాధారణ మనుషులందరికీ కూడా ఎట్లా ఉంటుంది? మనోమయ కోశం శుద్ధంగా ఉంటుందా, అశుద్ధంగా ఉంటుందా? సాధారణ మనుషులందరికీ అశుద్ధంగానే ఉంటుంది. దాంట్లో మనమేం మొహమాట పడక్కర్లేదు, అందరికీ అదే ఉంటుంది. అంటే కోరికలతో ప్రభావితమైన మనస్సు అన్నమాట. ఈ 7 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల దాకా దేహంతో పాటు మనోమయ కోశ వికాసం అవుతూ ఉంటుంది. అందుకే ఈ బాల్యం దాటి కౌమార అవస్థ అంటారు దీన్ని. ఈ కౌమార అవస్థ వస్తూ ఉన్నప్పుడు మనుషుల్లో మొండితనం పెరుగుతుంది. ఎప్పుడైనా మీరు గమనించారా? చిన్నపిల్లలు అప్పుడు కాస్త సర్ది చెప్తే ఊరుకుంటాడు, కానీ కొంచెం బుద్ధి వచ్చిన తర్వాత అంటాం మనం మామూలు భాషలో, ఇంకా వాడు ఏం చెప్పినా వినడు, మొండితనం పెరుగుతుంది. ఎందుకంటే వాడికి ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని తీర్చుకోవాలన్న పట్టుదల వస్తుంది వాడికి. అప్పుడే మొదలవుతాయి, అంటే 7 నుండి 14 దాకా. అందుకే 13, 14 సంవత్సరాల వయస్సులో అసలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సైన్స్ భాషలో అయితే అడాలసెన్స్ ఏజ్ అంటారు దాన్ని. అంటే లోపల అంతా పరివర్తన, దేహమంతా పరివర్తన అవుతుంది, దానికి తగ్గ కోరికలు కూడా వస్తుంటాయి. ఆ కోరికలు వస్తూ ఉన్నప్పుడు దాన్ని పట్టుదలతో, కొత్త కదా వాడికి కోరికలు రావటము, దాన్ని తీర్చుకోవాలనే ప్రయత్నం చేయటం, ఇదంతా వాడికి కొత్తగా ఉంటుంది కనుక బాగా దాని మీద మొండితనం పెరుగుతుంది. ఈ మొండితనం పెరగటంతో ఏమవుతుందంటే మనస్సు యొక్క కోరిక మీదనే వాడికి ఉంటుంది, కానీ వాడి నిజ తేజస్సు వాడికి ఇంకా అర్థం కాదు. ఆ తర్వాత ఏమవుతుంది? 14 నుండి మళ్ళీ 7 సంవత్సరాలు వచ్చేదాకా, 21 సంవత్సరాలు వచ్చేదాకా ఎట్లా ఉంటుంది? విజ్ఞానమయ కోసం వికసిస్తుంది వాడికి. అంటే మంచి చెడు అనే ఒక తెలివి వస్తుంది వాడికి. ఇది సరైందా కాదా, చెయ్యాలా వద్దా, ఈ తెలివి వస్తుంది. ఒక నిశ్చయం చేయగలిగే బుద్ధి వస్తుంది. అందుకే ఓటింగ్ హక్కు పెళ్లి చేయాలన్నా ఎంత వయసు రావాలి? 18, 21? నిజానికైతే 21, కానీ ఇప్పుడు ఈ మధ్య 18కి దించారు. ఎందుకంటే ముందు కంటే ఇప్పుడు తొందరగా పెరుగుతున్నారు, అన్ని వికాసాలు తొందరగా అవుతున్నాయి పిల్లల్లో కూడా. ఇప్పుడు ముందంటే ఇది ఇట్లా ముందు కాలంలో చెప్పింది. ఇప్పుడు ఏమైందంటే చిన్నప్పటి నుండే ఎక్కువ మనం వాళ్ళకి చెప్పేస్తున్నాం, తెలిసేటట్లు చేస్తున్నాం. ముందులాగా అమాయకంగా ఉండట్లేదు పిల్లలు. ఇప్పుడు చాలా చిన్నప్పుడే అన్ని తెలిసిపోతాయి వాళ్ళకి. కాబట్టి ఈ కోశాలన్నీ వికసించటంలో కూడా తొందరపాటు వస్తుంది అనమాట. మనం తొందర పెట్టి వాళ్ళని తొందరగా పెద్దవాళ్ళు అయ్యేటట్లుగా చేస్తున్నాం. అందుకే 18కి దించేశారు దాన్ని. అప్పుడు ఒక నిశ్చయం చేసే బుద్ధి వాళ్ళకు వస్తుంది కనుక అప్పుడు తర్వాతనే ఓటింగ్ హక్కు, అంతే కదా. అంతకు ముందు మైనర్ అంటాం మనం, ఇప్పుడు మేజర్ అంటాం. మేజర్ అయిన తర్వాతనే వాడికి ఏదైనా లైసెన్స్ ఇవ్వాలన్నా, ఓటింగ్ కార్డు ఇవ్వాలన్నా ఇస్తారు. ఎందుకు? అప్పటికి విజ్ఞానమయ కోశం కూడా కొంచెం వికసిస్తుంది వాళ్ళ లోపల. వికసించినప్పుడు ఈ పంధాలో వెళుతుంటే దీని తర్వాత ఇంకా కూడా వికాసం ఉంది. విజ్ఞానమయ కోసం అయిపోయినట్టేం కాదు, ఇంకా చాలా ఉంది లోపల. అయితే ఇక్కడి దాకా కొంతమంది ఏమవుతారంటే 7వ సంవత్సరం దాకా వికసించిన అన్నమయ కోసం చూసారా, అక్కడ స్ట్రక్ అయిపోతారు. కొంతమంది జీవితాలు అక్కడే స్ట్రక్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు కేవలం తిండి గురించి ఒకటే ఆలోచించగలరు, ఇంకేం ఆలోచన ఉండదు వాళ్ళకి. అంటే కేవలము ఏ ఆలోచన లేని ఒక పశుతుల్యమైన జీవితం అన్నమాట. మరీ డమ్మిగా బ్రతకటం అనేది అట్లా కూడా మనుషుల్లో కూడా ఉంటారు. మనమేం వాళ్ళని ఆక్షేపణ చేయటం లేదు. ఎందుకు అట్లా జరిగింది అంటే ఆ వికాసం అక్కడికి ఆగిపోయింది. దేహం పెరుగుతుంది కానీ బుద్ధిపరంగా మానసికంగా ఎదుగుదల రాదన్నమాట. ఆ తర్వాత ఎప్పుడు 14 సంవత్సరాల దాకా కోరికల వెంపర్లాట ఉంటుంది అంటున్నాం కదా.
అవి పెరుగుతాయి అంటున్నాం కదా, అక్కడ కొంతమంది ఆగిపోతారు. అంటే దేహం అయితే వయసు పెరుగుతుంది, 14 సంవత్సరాలకు ఏ మనోమయ కోసం వికసిస్తుందో అంతదాకానే ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే కేవలము ఆహార, నిద్ర, భయ, మైథునాలని మనం ఇదివరకు చెప్పుకున్నాం. పశువులకు ఏ ఉంటాయో అంత మాత్రమే వికాసం, అది అంతకు మించిన వికాసం అక్కడ ఉండదు. అట్లా బ్రతికే వాళ్ళు చాలా మంది మనుషులు ఉంటారు. అంటే కోరిక కలిగింది, పశుతుల్యంగానైనా దాన్ని చేసేయాలి. ఈ కాలంలో మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది, వీడికంటే ఎక్కువగానే వార్తలు వింటూ ఉంటే పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు లైంగిక సంబంధం ఉందనుకోండి, వావి వరసలు ఉండవు, ఈ ఆడపిల్లల వెంట పడి వాళ్ళని చెరపటం, అటువంటి వాటిలో ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి పశువుల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మగపిల్లలు చెప్పండి? ఎక్కడ తేడా ఎక్కడుంది వాళ్లకు? అసలు ఏమీ ఆలోచించకుండా ఆ పని చేయాలంటే వాడికి అసలు బుద్ధి ఉన్నట్ట? ఇంత అమానుషంగా మనిషిలాగా ప్రవర్తించకుండా ఈ కాలంలో ఇంతమంది యవ్వనంలో ఉన్న వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా అట్లా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అటువంటి కేసెస్ ఎన్నో వస్తున్నాయి. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు మనోమయ కోసము ఒకవైపు మాత్రం, అంటే కోరికల వైపు మాత్రమే వికసించి శుద్ధి అనేది లేకుండా విజ్ఞానమయ కోసం అసలు కొంచెం కూడా వికసించకుండా ఉంటే అట్లా పశుతుల్యంగా ప్రవర్తిస్తారు మనుషులు. కొంచెమైనా మనం దాన్ని మామూలు భాషలో చెప్పాలంటే ఇంగిత జ్ఞానం అంటారు. మీకు అర్థమవుతుందా ఇంగిత జ్ఞానం అంటే పదం? కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే అర్థమవుతుంది కదా. అరే కామన్ సెన్స్ లేదా అని అంటాం కొన్నిట్లో, మనం అంటామా? కామన్ సెన్స్ లేదా అంటే అర్థం ఏమిటి? కొంచెం కూడా ఆలోచన లేదా అని అర్థం. అంటే తెలివి అనేది విజ్ఞానమయ కోశంలోకి వాడు ప్రవేశం కూడా ఉండదు. ఇట్లా కూడా మనుషులు బ్రతుకుతారా అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజంలో మీరే చూస్తూ ఉండండి ఎంతమందికి ఎట్లా బ్రతుకుతున్నారు, మనకు అర్థం అవుతుంది ఇదంతా. ఇప్పుడు విజ్ఞానమయ కోసం వికసించిన వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు అంటే, ఒకటేమో లౌకిక తెలివితేటలు చాలా బాగా ఉంటాయి, అట్లా కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పూర్వంలాగా లేకుండా ఇప్పుడు ఈ ఉదాహరణకు మనకు అమెరికాకు వెళుతున్నారు కదా చాలా మంది. ఇప్పుడు యవ్వనంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమెరికాకు వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు మన వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తారంటారు? వాళ్ళకి తెలియలేదనా? మీకు తెలుసా ఒక రహస్యం? అక్కడ అమెరికన్స్ ఏమనుకుంటారంటే మన భారతీయులకు చాలా తెలివితేటలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. కాకపోతే మన వాళ్ళు ఏమనుకుంటారు, ఆ తెలివితేటలను ఇక్కడ ఉపయోగించకుండా అక్కడికి వెళ్తే జీతాలు ఎక్కువ ఇస్తారనో, లేకపోతే విలువ ఉంటుందనో, అంటే మన ప్రజ్ఞకు మన తెలివితేటలకు విలువనిస్తారనో అక్కడికి వెళ్ళిపోతారు. అంతే కదా. అందుకే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా అక్కడికి పంపిస్తూ ఉంటారు, పిల్లలు దూరం అయినా సరే పంపిస్తూ ఉంటారు. దాని అర్థం ఏమిటి? భారతీయులకి విజ్ఞానం ఎక్కువ ఉందనే కదా అర్థం, తెలివి ఎక్కువ ఉందనే కదా అర్థం. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అన్నిట్లో భారతీయులు ఎంతమంది సీఈఓలుగా ఉన్నారు. దాని అర్థం ఏమిటి? ఎట్లా పైకి వచ్చారు వాళ్ళు ఆ రంగంలో అంటే వాళ్ళు అసాధారణ ప్రజ్ఞ కలిగి ఉన్నారంటే సామాన్య మనుషుల కంటే ఎక్కువగా కూడా లోపల ఉన్న ఆ చైతన్యం చేసుకోవటం, ఉనికిని విషయాత్మకంగానైనా దాని మీద ప్రయోగం చేయటానికైనా సరే ఆ చేయగల ప్రజ్ఞ అంటారు దాన్ని. ఇది లౌకిక ప్రజ్ఞ, నిజమైన ప్రజ్ఞ ఇది కాదు. లౌకిక ప్రజ్ఞ అంటే తెలివితేటలు ఉన్నవాళ్ళు కాబట్టి ఆ పని చేస్తున్నారు. అట్లా ఉన్నవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే దీని వికాసం ఎట్లా ఉంటుంది? దీని వికాసం ఎట్లా ఉంటుందంటే మనోమయ కోశం దాకా కూడా పెద్దలను అనుకరించుకుంటూ వస్తాడు వాడు. సాధారణంగా పిల్లలు చేసే తప్పులకు పిల్లలు బాధ్యులు కారు. తల్లిదండ్రులు వాళ్ళ పాఠశాలలో వాళ్ళ పాఠాలు చెప్పే గురువులు తప్ప పిల్లలు దానికి బాధ్యులు కారు. 14 సంవత్సరాల దాకా కూడా వాళ్ళని మనం అనటానికి లేదు. ఎందుకంటే చుట్టూ ఎట్లా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, పురుషుడు భార్యకి అంటే భర్త భార్యకి ఎంత విలువనిచ్చి గౌరవిస్తాడో ఆటోమేటిక్గా ఆ పిల్లలందరూ కూడా తల్లికి అంత విలువనిస్తారు, గౌరవం ఇస్తారు. అవునా? అదే ఆ స్త్రీ కూడా భార్య భర్తకి ఎంత విలువనిస్తుందో దాన్ని బట్టి పిల్లలందరూ కూడా తండ్రికి అంత విలువనివ్వటం మొదలు పెడతారు.
ఇప్పుడు వీళ్ళిద్దరూ విలువను ఇచ్చుకుంటున్నందువల్ల పిల్లలకు ఆటోమేటిక్గా అది అలవాటైపోతుంది. వాళ్ళ ముందు అదే అట్లా చేయకుండా ఒకరినొకరు నిందించుకోవటం, తిట్టుకోవటము, ఇంకా పైగా వాళ్ళని వాళ్ళు తిట్టుకోకుండా వీళ్ళ అమ్మ నాన్నని వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నని వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు చాలా మంది. మీ అమ్మ ఇట్లా చేసింది అని ఆడవాళ్ళు అంటూ ఉంటారు, మగవాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి గౌరవం తగ్గిపోతుంది పిల్లలకు. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ట్రైనింగ్ ఇస్తున్నాం పిల్లలకు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలు బాగుపడాలి అని ఎవరికైతే ఉంటుందో ముందు వాళ్ళ ప్రవర్తన బాగుపడాలి. అంటే 14 సంవత్సరాల దాకా వాళ్ళు అనుకరిస్తున్నారు. ఇప్పుడు ఈ విజ్ఞానమయ కోశం యొక్క వికాసం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన సంస్కృతి, మన శిక్షణ, మన డిసిప్లైన్స్ అనుకోండి. మనం ఎటువంటి సంప్రదాయంలో ఎటువంటి శిక్షణనిచ్చామో దాని మీద విజ్ఞానమయ కోశం యొక్క పూర్తి వికాసం ఆధారపడి ఉంటుంది. పిల్లలని పెంచే ప్రతి తల్లిదండ్రులు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎటువంటి శిక్షణనిస్తున్నాం, ఎటువంటి కుటుంబానికి చెందిన వాళ్ళు, ఆయా సంప్రదాయాల్లో ఎటువంటి సంప్రదాయాలను మనం ఎంత గౌరవించి ఎట్లా మనము నిలుపుతున్నాము, ఆచరణలో నిలుపుతున్నామో ఇది వాళ్ళ మానసిక బౌద్ధిక అంటే బుద్ధిపరమైన వికాసం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే పిల్లల్ని కనటం అనేది ఒక చిన్న విషయం కాదు. ఆ మాటకు వస్తే మఠంలో స్వామివారు అయితే ఒక పుస్తకం రాశారు, పెళ్ళంటే అర్థం చేసుకుందామని. అంటే గబుక్కున వయసు వచ్చేసింది, పెళ్లి చేసేసుకోవాలి, అంతేనా? వయసు రాగానే ఈ మధ్య చేసుకోవట్లేదులేండి, ఎందుకంటే జాబ్లో సెటిల్ అవ్వాలట, సెటిల్ అయిన తర్వాతే చేసుకోవాలట. అందుకనే వయసు రాగానే చేసుకోవటం లేదు, సెటిల్ అయిన తర్వాత చేసుకుంటున్నారు. అంటే సెటిల్మెంట్ అంటే కూడా మరి ఎంత సెటిల్మెంటో వీడికి తెలియదు. జీతం ఎంతైతే అది సెటిల్ అయినట్టో వీడికి అంత ఐడియా లేవు వాటి మీద. కానీ ఏదో ఒకటి సెటిల్ అయ్యేదాకా పెళ్లి మాత్రం చేసుకోరు. ఆడపిల్లలు చేసుకోవట్లేదు, మగపిల్లలు కూడా చేసుకోవట్లేదు. పోనీ అదైనా అయిన తర్వాత గబుక్కున పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే సంవత్సరానికో, కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ ఆగితే 2 సంవత్సరాలకు పిల్లలు పుడతారా పుడతారా? పుట్టేస్తారు. దాన్నే ఉంది, అదేమన్నా పెద్ద పని ఏం కాదు కదా, ప్రకృతి కాబట్టి దాని డిజైన్లో వాడు పుడతాడు. మనకేమైనా తెలుసా లోపల వాడు ఎట్లా పెరుగుతాడు? ఇదంతా మనకు తెలిసే అవసరం లేకుండా మనం కనేస్తాం. కానీ ఒక పిల్లల్ని కనటం అంటే ఒక జీవుడికి ఒక అవకాశం ఇస్తున్నాం పుట్టటానికి, అవునా? ఒక జీవుడికి దేహంలోకి రావటానికి తల్లిదండ్రులు అవకాశాన్ని ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఆ జీవుడు అంటే వాడు ఒక స్థూల శరీరం కాదు కదా, వాడికి మనస్సు కూడా ఉంటుంది కదా. ఈ లోపల ఈ మనోమయ కోశం, ప్రాణమయ కోశం, అన్ని కోశాలు ఉంటాయి వాడికి. ఇప్పుడు ఇవి ఏవి తెలియకుండా మనం వాడిని ఎట్లా పెంచుతాం? మంచి చెడు లౌకికంగా ఇంత తెలియకపోవచ్చు, కానీ అయినా మంచి చెడు విచక్షణ అనేది తెలియటము ఇది పూర్వకాలం చాలా ఉండేది. పిల్లల ముందు ఎట్లా ప్రవర్తించాలి, వాళ్ళకి ఎటువంటి శిక్షణ ఇవ్వాలి, అవన్నీ బాగా తెలిసేవి. కానీ ఈ కాలంలో ఎట్లాగంటున్నారు, అసలు పేరెంటింగ్ అనేది వాళ్ళకి తెలియదు. పేరెంటింగ్ అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు పేరెంటింగ్ అని పేరు పెట్టక్కర్లేదు, సహజంగా రావాలి. అది ఆ సహజంగా రావాల్సిన దాన్ని కూడా తెలియకుండానే చక్కగా కనేస్తారు. ఇద్దరికి తీరిక ఉండదు. వాడి పాటికి వాడు పెరుగుతూ ఉంటాడు. వాడు చుట్టూ మనం చూసి అనుకరిస్తున్నాడు, మనం చూసి నేర్చుకుంటున్నాడు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ పాటికి వాళ్ళకి ఏదో ఒకటి పోట్లాటలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వీటితోనే వాడిని పెంచేస్తే వాడు ఎట్లా వికసిస్తుంది వాడి బుద్ధి? ఇది ఎవరైనా గమనిస్తారా? అసలు గమనించరు. మళ్ళీ వాడేమో మా మాట వినడు, వాడి ఇష్టానికి ప్రవర్తించాడు అంటారు. మేమేం చేయలేదంటారు. మీరు ఏం చేయలేదు కనుకనే వాడు అట్లా ఉన్నాడు. కొంచెం పెంచేటప్పుడు ఏదైనా చెయ్యాలి. పెంపకం అంటే కనీసి వదిలేస్తే డబ్బులున్నాయి కదా అని అన్ని వసతులు ఇచ్చేస్తే వాడు పెరగడు కదా. పెరుగుతాడా చెప్పండి? ఇది కూడా వెస్టర్న్ కల్చరే. వెస్టర్నర్స్ అట్లాగే పెంచుతూ ఉంటారు. డబ్బులు ఉంటే చాలు వాళ్ళకి అన్ని వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ మనిషికి సంస్కారం అనేది ఈ విజ్ఞానమయ కోశంలోనే బాగా వృద్ధి అవుతుందన్నమాట. ఆ విజ్ఞానమయ కోశాన్ని వృద్ధి చేయటానికి మంచి వాతావరణంలో ఎటువంటి సంస్కారాలను మనం ఇస్తామో ఆ సంస్కారాలన్నీ కూడా వాడికి మన ద్వారా అందుతున్నాయని గుర్తించి ప్రవర్తించాలి. ఇది విజ్ఞానమయ కోశం యొక్క వికాసానికి ఒక అంశం.
అయితే ఆధ్యాత్మికానికి వచ్చేటప్పటికి ఈ విజ్ఞానమయ కోశ వికాసం ఎట్లా అవుతుంది? ఇది బాగా ఇప్పుడు మనకు కావాల్సింది అదే కదా. లౌకికంగా మీది అయిపోయింది, మీరు పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారో మీరు మీ ఇష్టము, ఆలోచించుకొని కొంచెం పెంచుకోండి. కానీ ఇప్పుడు ఒక సాధకుడిగా అధ్యాత్మ విద్యను సాధన చేయటానికి వచ్చిన జిజ్ఞాసువులుగా ఇప్పుడు విజ్ఞానమయ కోశం యొక్క వికాసం ఎట్లా అవుతుంది? దీనికి ఒక మాట చెప్తాడు వీడు. ఇప్పుడు మామూలుగా అధ్యాత్మ విద్య కోసం వినటానికి, శ్రవణం చేయటానికి వచ్చే వాళ్ళలో 2 రకాల తీర్లు ఉంటాయి. బుద్ధితోనే అన్నిటినీ పరికిస్తాం కదా మనం. పరికించటం అంటే అర్థమవుతుందా? అంటే పరిశీలన చేస్తాం. అవునా? అవునా? తలూపండి కనిపిస్తుంది. అవునా? అంటే బుద్ధితోనే పరికిస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, గురువు దగ్గరకు వచ్చినప్పుడు 2 రకాల వాళ్ళు వస్తారు. ఒకరు ఎట్లా ఉంటారంటే, ఏం చెప్తున్నారో విని అది లాజికల్గా, లాజిక్ అంటే మీకు బాగా అర్థమవుతుందా? తర్కం అంటే అర్థమవుతుందా? తర్కం అంటే అర్థమవుతుందా? సరే, లాజిక్ అనే పదం వాడుతూ ఉంటాడు వీడు మీకు అర్థం కావటానికి. తర్కం మీకు అర్థమవుతుందో లేదో వీడికి తెలియట్లేదు. సరే, 2 అనుకోండి. అంటే తర్కించి చూస్తారన్నమాట. ఈ తర్కం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనకి ఇదివరకున్న తెలివితేటలతో గురువును కూడా అంచనా వేసే ప్రయత్నం చేస్తాం. అయితే చెయ్యాలా వద్దా? మరి లోకంలో మోసం చేసే గురువులు ఉన్నారు కదా, చాలా మంది తయారవుతున్నారు, అన్ని రకాల వాళ్ళు ఉంటున్నారు. ఇది చెయ్యాలా వద్దా అంటే తప్పేం కాదు, లాజిక్ ఉండటం తప్పు కాదు. కానీ బోధ మీద ఎప్పుడూ ఆ అనుమానం ఉండకూడదు. బోధలో ఎట్లా ఉంటుందంటే, అధ్యాత్మ విద్య బోధ అంతా కూడా మనం ఈ లౌకిక తెలివితేటలతో అంచనా వెయ్యలేము ఎప్పుడు. అది బాగా గుర్తుంచుకోండి. ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు మోసం చేయటం లేదో అనే దాన్ని తర్కంతో గుర్తించవచ్చు. లోకంలో ఉన్న గురువులు చాలా రకాలుగా ఈ కాలంలో ఉంటున్నారు కాబట్టి దీన్ని తర్కంతో విచారణ చెయ్యొచ్చు. కానీ చెప్తున్న బోధ ఎప్పుడైతే నమ్మకం కలిగిందో, నమ్మకం కలిగిన తర్వాత ఆ బోధ మీద కూడా తర్కం ఉండకూడదు. మనకు బోధ మీద తర్కం వచ్చిందనుకోండి, ఎప్పుడు కూడా మన లాజిక్స్తో అధ్యాత్మ విద్యను అర్థం చేసుకోలేము. ముందది బాగా గుర్తించుకోవాలి. ఎందుకంటే మన జీవితపు యుక్తులు, సరే లాజిక్ యుక్తి అన్నది బాగా ఉంటుంది తర్కం అనేది కంటే, మన జీవితపు యుక్తులన్నీ కూడా పరిమితంగా ఉంటాయి. అంటే అన్ని కండిషన్స్ని పరిమితంగా ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకుంటాం. అధ్యాత్మ విద్య అనేది పరిధులు దాటి వెళుతుంది. అంటే ఈ భౌతిక పరిధిలో ఇమడదది, భౌతిక పరిధికి అర్థం కాదది. కనుక అధ్యాత్మ విద్యలో బోధ దగ్గరకు వచ్చేటప్పుడు అక్కడ ఈ యుక్తులు, లాజిక్స్ అన్నీ దాటిపోవాలి. దాటిపోతేనే ఆధ్యాత్మ విద్య. అంటే ఇప్పుడు ఉదాహరణకు, ఇప్పుడు ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలనుకోండి, మనం ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే వైఫై వాడతాం మనం. అవునా? వైఫై వాడినప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ రూటర్ నుండి అక్కడ సిగ్నల్ తీసుకుంటున్నాం కదా, ఇది ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా వెళుతుంది. ఇది ఒక కనిపించదు కంటికి, కానీ అయినా భౌతికమే. మన కంటికి కనిపించకపోయినా ఆ ఫ్రీక్వెన్సీస్ మనం డిటెక్ట్ చేయగలం. అవునా? అట్లా కాకుండా ఇప్పుడు అధ్యాత్మ విద్యలో గురువులు ఎవరైతే ఆత్మానుభూతిని పొందిన గురువులు ఉంటారో వాళ్ళు బోధ ఎక్కడి నుండి చేస్తున్నారు? కేవలం శాస్త్రం నుండి చేయటం లేదు. ఎట్లా చేస్తున్నారంటే, ఈ సృష్టిలో ఉన్న ఏదైతే రహస్యాలు ఉన్నాయో దానికి కనెక్ట్ అయ్యారు వాళ్ళు. ఎట్లా కనెక్ట్ అవుతారు అంటే, ఎప్పుడైతే మనిషి తన ఉనికి చైతన్యపు ప్రసారాన్ని, అంటే లోపల నుండి ఉనికి చైతన్యపు ప్రసారాన్ని ఈ ప్రాణమయ అన్ని కోశాలు దాటుకుంటూ స్పష్టంగా బయటికి వ్యక్తం చేసి అంత క్లియర్గా అంటాం మనం. పోయినసారి చెప్పుకున్నాం, గుర్తు ఉందా మీకు? పైప్ లైన్ చోక్ అయిందని. అంటే మనస్సు అనేది కోరికలతో నిండిపోయి ఉంటే ఎట్లాగైతే జామ్ అవుతుందో అట్లా కాకుండా స్పష్టంగా ఎప్పుడైతే వాళ్ళు కనెక్ట్ అవుతారో, ఈ దేహమే ఒక యాంటీనా అవుతుంది వాళ్ళకు. దేహమే యాంటీనా అయ్యి సృష్టికి కనెక్ట్ అవుతారు. అప్పుడు ఈ వైర్లు ఏం ఉండవు, అక్కడ ఇంత ప్రాబ్లమ్సే రావు. అది కనెక్ట్ అయ్యారంటే కంప్లీట్ ఫుల్ సిగ్నల్ వస్తుంది.
అట్లా అయినప్పుడే వాళ్ళు సృష్టిని అర్థం చేసుకుంటారు, దేహాన్ని అర్థం చేసుకుంటారు. ఇదివరకు మనం చెప్పుకున్నాం, గుర్తుందా? ఇది బ్రహ్మాండం, మొత్తం కనిపించేదంతా బ్రహ్మాండము, ఇది పిండాండం. ఇక్కడ ఏది ఉందో అక్కడ కూడా అదే ఉంది. అంటే కంప్లీట్ గా అక్కడ బయట ఉన్నంత సృష్టి మన దేహంలో ఉంది. ఇప్పుడు ఈ రెండిటికి కనెక్షన్ ఎప్పుడు కుదురుతుందో, ఈ బోధ ఏదైతే బయటికి వచ్చేస్తుందో ఋషుల ద్వారా, గురువుల ద్వారా, అదంతా కూడా ఎందుకు వస్తుందంటే రెండూ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి, శుద్ధమైన కనెక్షన్ ఉంది కాబట్టి, కొత్తగా చెప్పినా కూడా అదంతా కూడా సృష్టిలో ఉన్నదే చెప్తారు కానీ వాళ్ళ సొంతది ఏది చెప్పరు, ఊహించి చెప్పరు, సొంతంగా చెప్పరు. సృష్టిలో ఉన్న రహస్యాన్ని వాళ్ళు దాన్ని తీసుకోగలుగుతారు కాబట్టి అప్పుడు చెప్పగలుగుతారు. అందుకే దానికే మీకు అందరికీ ఒక రహస్యం తెలియాలి. ఏమిటంటే హిందూ ధర్మంలో ఎప్పుడైనా పూర్వకాలము అందరికీ పిలకలు ఉండేవి, తెలుసా మీకు? ఇప్పుడు ఎవరికీ లేవు, కానీ ఇప్పుడు బ్రాహ్మణులకు కూడా ఉండటం లేదు. వాళ్ళ కొంతమంది మిగిలారు అక్కడక్కడ ఉన్నవాళ్ళు. అవునా? ఎందుకు ఉంటుంది ఆ పిలక అంటే దాన్ని యాంటీనా అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు వీడికి కూడా పిలక వచ్చింది, చూసారా మీరు? ఇదివరకు జుట్టు ఉన్నప్పుడు ఇక్కడ శిఖ వేసుకునేవాడు వీడు. ఆ తర్వాత ఒకసారి ముండనం చేయించిన తర్వాత ఈ స్థితిలో ఉంది ఇప్పుడు ఇది. ఇప్పుడు వీడికి కొంచెం చిన్న పిలక వచ్చిందనమాట. అయితే స్త్రీలకేమో జుట్టు అంతా కలిపి ఇక్కడ ఈ స్థానంలో ముడి వేస్తారు. పురుషులైతేనేమో మొత్తం ఇదంతా కూడా తీసేసి ఇక్కడ మాత్రమే పిలకను ఉంచుకుంటారు. దీన్ని డిష్ యాంటీనా లాగా పనిచేస్తుంది. అది అంటే మనం నేరుగా సృష్టికి కనెక్ట్ అవ్వటానికి ఇది ఒక యాంటీనాగా పనిచేస్తుంది అన్నమాట. అయితే దాన్ని ఇప్పుడు వీడు మీకు అనుభవంతో చెప్తున్నాడు. ఒకసారి ముండనం చేయించుకున్న తర్వాత వీడికి మామూలుగా ముందు శిఖ వేసుకున్నప్పటికంటే, శిఖ ఇక్కడ ఉన్నప్పటికంటే కూడా తేడా ఎట్లా తెలిసిందంటే, అభౌతికంగా లోపల ఇక్కడ ఒక లాగి పట్టుకుంటే ఎట్లా ఉంటుంది, పిలక వేస్తామనుకోండి గట్టిగా లాగి, ఇక్కడ ఒక లాగు ఉన్నట్టు తెలుస్తుంది కదా బిగువు. ఆ బిగువు జుట్టు లేకుండా కూడా తెలిసింది. అంటే ఇక్కడ మనకు కనెక్ట్ అవుతాం అన్నమాట సృష్టికి. దీనికి భౌతికంగా మనం అక్కడ ఆ స్థానంలో ఎప్పుడైతే జుట్టును ఉంచుతామో పిలకలాగా, ఆ కనెక్షన్ నిలబడుతుంది, అంటే ధారణ అవుతుంది అది. అందుకే సన్యాసికి తప్ప పూర్తి ముండనం ఎవరు చేయించుకోరు పూర్వకాలం. ఇప్పుడంటే తిరుపతికి వెళితే మొత్తం జుట్టు ఇచ్చేసి వస్తున్నారు, అది వేరే విషయం. కానీ మామూలుగా సన్యాసులు అయితే మాత్రమే పూర్తిగా తీసేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా పిలక పెట్టుకునేవాళ్ళు పూర్వం. ఈ పిలక పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే విజ్ఞానమయ కోశము బాగా అది తేజోవంతం అవుతుందన్నమాట. తేజోవంతమయ్యి తాను లోపలగా ఇందాక మనం ఇంట్యూటివ్ గా తెలుస్తుంది అన్నామే, అటువంటి శక్తి వస్తుంది తనకు. శక్తి అంటే అవేవో మ్యాజిక్ అని కాదు, దాని అర్థం ఏమిటంటే వికసిస్తుంది. ఆ వికాసము మనలో మనకే తెలుస్తుంది. ఇది బాగా ఒక సాధకుడు తనలో తాను ఇవన్నీ గుర్తించాలంటే సాధన మొదలుపెట్టిన తర్వాత, ఆచరణకు దిగిన తర్వాత, నిజంగా ఎవరైతే తనను తాను తెలుసుకోవాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా ఎట్లా బయటికి తెలుస్తాయి, ఇది అయ్యిందా కాలేదా, నన్ను నేను మోసం చేసుకుంటున్నానా అంటే, ఒక్కసారి విజ్ఞానమయ కోశం దాకా శుద్ధి అయి వాడు అక్కడ ప్రవర్తిస్తున్న వాడైతే, మంచి సూచన ఉపమానం మీకు అందరికీ ఏమిటంటే, ఇప్పుడు మీరు ఇంకా అంత సాధన డీప్ గా మొదలు పెట్టలేదు, ఇవన్నీ అయిన తర్వాత, అంటే కారణ శరీరం అయిన తర్వాత ఒక్కసారి మాత్రం ఎవరెవరు నిజంగా సాధన చేయగలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని సూచనలు చేసి అటువంటి అభ్యాసం ఇవ్వాలని వీడు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నంతలో మీరు ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఒక గంట సేపు వింటున్నారు, ఆ తర్వాత ఎంతగా ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలియదు. మనోమయ కోసం శుద్ధి చేసుకోవడానికి కూడా మనం చాలా చెప్పుకున్నాం. అవన్నీ చేయాలి కదా, చేస్తే అవుతుందా, చెప్పుకుంటే అవుతుందా? ఎట్లా అవుతుంది? చెప్పుకుంటే అవుతుందా, చేస్తే అవుతుందా? తింటే కడుపు నిండుతుందా, వంటలు చూస్తే కడుపు నిండుతుందా? తింటే. ఇప్పుడు వినిపించింది, అందరు కలిసి చెప్తే వినిపిస్తున్నట్టుంది. తింటే కడుపు నిండుతుంది. అట్లాగే చేస్తే అవుతుంది కానీ చేయకుండా కాదు. అయితే ఈ సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు విజ్ఞానమయ కోసం ఒకవేళ తేజోవంతం అయితే ఆ సాధకుడి స్థితి ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకు
ఒక మందు తాగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మందు అంటే అర్థమవుతుందా, విస్కీ బ్రాండీ అవి, మందు అంటే ఈ మందులు కాకుండా అవి. ఆ వ్యక్తి నియమాలు చెప్పినందుకు అది మంచిది కాదు, అట్లాంటిది మంచిది కాదని చెప్తే మానేశాడు అనుకుందాం. ఒక సాధకుడు అయిన వాడు అటువంటివి ఉండకూడదు, చెడు అలవాట్లు ఉండకూడదు అని చెప్పాం, మానేశాడు. ఇప్పుడు ఈ మానేసిన వ్యక్తికి సాధనలో నిజంగా విజ్ఞానమయ కోశం దాకా వెళ్ళాడా, మనోమయ కోశంలో ఇరుక్కొని వేలాడుతున్నాడా తెలియాలంటే ఒకటే ఒక్క సూచన ఏమిటంటే, మనోమయ కోశంలో ఉండి కష్టపడి నిగ్రహించాడు అంటే వాడు తప్పకుండా వాళ్ళ లోపల మనస్సు దాని వైపు లాగుతూ ఉంటుంది. నిజమైన సాధకుడైన వాడు వదిలేస్తే ఎట్లా ఉంటుందంటే వీడు మళ్ళీ ఆ పనిని చేయలేడు. ఎందుకంటే మందు తాగినప్పుడు ఒక అపస్మారక స్థితి, అంటే మత్తు వస్తుంది మనిషికి. తన యందు తనకు కంట్రోల్ ఉండదు. ఉంటుందా? వీడికైతే అనుభవం లేదు, మరి మీలో ఎంతమందికి ఉందో వీడికి తెలియదు, కానీ ఉండదట. ఏమిటి? తన యందు తనకు విచక్షణ ఉండదు, కంట్రోల్ ఉండదు. ఆ కంట్రోల్ లేని స్థితి, ఆ స్థితిని ఒప్పుకోదా ఆ సాధకుడి స్థితి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది బుద్ధివాడిది? అట్లా ఒక అపస్మారక స్థితిలో ఏమీ తెలియకుండా ప్రవర్తించే స్థితి వైపు వెళ్ళటానికి వాడి అడిక్షన్, అంటే బాగా వ్యసనపరుడు అయినప్పటికీ కూడా విజ్ఞానమయ కోశం దాకా గనక వాడు చైతన్యవంతం చేసుకొని సాధనలో ఉన్నవాడైతే ఏ అలవాటునైనా సరే తిరిగి వాడు ఆ పనిని చేయలేడు. మాంసం తినేవాడు కానీ, ఈ మందు తాగేవాళ్ళు కానీ, ఏదైనా సరే, ఎంతదైనా సరే, ప్రతి చిన్న దాంట్లో కూడా పూర్వంలాగా వాడు ప్రవర్తించలేడు. ఇంకా తనను తాను మోసం చేసుకునే అవసరం లేదు. ఇంకా అది బయట వాళ్ళకు కనిపిస్తుంది. బయట వాళ్ళు ఆ పరివర్తనను తనలో చూస్తారు. ఎందుకంటే మనకు భౌతికవాదులం గనక భౌతికంగానే అన్ని ప్రూఫ్ కావాలి మనకి. లేకపోతే మనలో మనం ఏమనుకుంటాం, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నేను అంతా మారిపోయాను, ఇప్పుడు నాకేం లోటు లేదు, నేను చక్కగా సాధన చేసేసుకుంటున్నాను అనుకోని తనకు తాను మోసం చేసుకోకుండా ఆ పరివర్తన మన ప్రవర్తనలోనే బయటికి కనిపిస్తుంది. ఇది విజ్ఞానమయ కోశం యొక్క వికాసమునకు ఆధ్యాత్మికంగా ఒక సూచన. ఇంకా ఎట్లా ఉంటుంది? ఇదేమో బాహ్య ప్రవర్తనలో కనిపించేది. మానసికంగా అంటే అభౌతికంగా ఎట్లా ఉంటుందంటే, దృష్టి ఈ భౌతిక విషయాల మీదకి మరలమన్నా మరలదు. వాడు పనిచేస్తుంటాడు బయట, భౌతిక విషయాల మీద బాగానే పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే లోపల ఆధ్యాత్మిక బుద్ధి వికాసం జరిగినప్పుడు బయట తెలివి కంటే ఎక్కువ తెలివి ఉంటుంది. షార్ప్ ఇంటలెక్ట్ అంటాం దాన్ని. కానీ అయినా కూడా ఆసక్తి వాడికి ఉండదు. ఆసక్తి మాత్రం ఉండకుండా చాలా ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతాడు. ఇది మనిషి తనలో తాను ఎంత వికాసాన్ని పొందాడో మంచి సూచన అన్నమాట. అంటే ఇటువంటివన్నీ కూడా తనను తాను తరచి చూసుకోవాలి మనిషి. ఇటువంటిది ఎప్పుడు వస్తుంది, ఈ స్థితి ఎట్లా వస్తుంది అంటే ఒక్కటే, దానికి ఇప్పుడు అధ్యాత్మ విద్య యందు ఇంత వేగము, ఇంత సాధనలో ఎదగటం ఎప్పుడు వస్తుందంటే, ఒక చిన్న కథ చెప్తాడు మీకు. ఒకప్పుడు ఒక కుక్క ఉందట. ఆ కుక్క ఏమన్నదట, రన్నింగ్ రేస్లో అంటే పరుగు పందెం పెడితే, నేను ఒలింపిక్స్లో లేదు, కుక్కలో ఒలింపిక్స్ లేదు, కానీ పెడితే మాత్రము నేనే గోల్డ్ మెడల్ సాధిస్తానని అన్నదట. ఇంకో వేరే కుక్కలు ఉంటాయి కదా, వాటికి చెప్తుంది. ఎవరైనా అంతే కదా, మనుషుల ముందు గొప్ప చూపిస్తే కుక్కలు ఎవరి ముందు చూపిస్తాయి? మనం ముందు చూపిస్తాయా? కుక్కలు ఎవరి ముందు గొప్ప చూపిస్తాయి? కుక్కల ముందు చూపిస్తాయి. అంతేనా? ఎవరి జాతి వాళ్ళది, ఎవరి జాతికి వాళ్ళు గొప్ప కావాలనుకుంటాడు. అప్పుడు ఏం చేసిందట, నేనే పరుగు పందెంలో ఫస్ట్ వస్తా, ఒలింపిక్స్ రేస్ పెడితే నాకు గోల్డ్ మెడల్ వస్తుంది అని అంటుందట. అప్పుడే అటుగా ఒక కుందేలు వచ్చిందట. కుందేలు వస్తే అయితే ఇప్పుడు ఈ కుక్కల ముందు గొప్పగా చెప్పింది కదా, ఆ చెప్పిన గొప్పతనాన్ని నిరూపించుకోవాలి కదా. మరి ఇప్పుడు ఈ కుందేలు వెంట పరిగెత్తిందట. ఏది? పరుగు పందెం పెట్టేసుకున్నారన్నమాట. ఇప్పుడు కుందేలు వెనుక పరిగెడితే కుందేలేమో మెరుపు వేగంతో పరిగెత్తిందట. అసలు అందుబాటులో కూడా ఎక్కడ దొరకట్లేదట కుక్కకు. అప్పుడు మరి ఈ కుక్క పరువు పోతుందా పోదా? ఇందాకనే కదా గోల్డ్ మెడల్ అని చెప్పింది, పోయింది కదా పరువు.
అయితే మరి ఎందుకు కుందేలుని పట్టుకోలేకపోయింది, అక్కడ సమర్థత ఎందుకు సరిపోలేదంటే వచ్చిన తర్వాత ఈ కుక్కలను అడుగుతాయి కదా ఏమైంది ఇంతేనా అని. అప్పుడు ఏం చెప్పిందట, కుందేలేమో ప్రాణం కోసం పరిగెత్తింది, నేను ఆహారం కోసం పరిగెత్తాను. ప్రాణం విలువ ఎక్కువ, ఆహారం విలువ ఎక్కువ? అందరు కలిసి చెప్తే వినిపిస్తుంది, లేకపోతే వినిపించదు ఇక్కడ. ఇప్పుడు వినిపించింది. ప్రాణం విలువ ఎక్కువ అంటే ప్రాణం కోసం పరిగెత్తే వాడికి ఎక్కువ వేగము శక్తి ఉంటుంది. వాడి కెపాసిటీ మామూలు అప్పుడు ఏదైనా సరే, ప్రాణం మీద ఆశ ఉన్నప్పుడు ఎట్లా పరిగెత్తాడో, ఆహారం కోసం అంటే కాస్త వెనక ముందైనా సరే అన్నట్లు ఉంటుంది, అంతలో ప్రాణం పోదు. కాబట్టి ఇంకొక అవకాశం ఉంది కదా అప్పుడు చూసుకుందాం అని అంటాడు. అప్పుడు వాడి ఎఫిషియన్సీ ఎంత తగ్గిపోయింది. అట్లాగే సాధన అనేది ఎట్లా ఉండాలంటే, ఆధ్యాత్మిక సాధన మనిషి జన్మ యొక్క విలువ తెలిస్తే, మనిషి జన్మలో తాను సాధించవలసిన దాని యొక్క విలువ తెలిస్తే ఇంక దాన్ని నిర్లక్ష్యం చేయడు వాడు. ప్రాణం మీదకి వస్తే ఎట్లా ఉంటుందో అంత ఉంటుంది వాడికి సాధన వేగం. ఆ సాధన వేగం ఉన్న తర్వాత మీనమేషాలన్నీ లెక్క పెట్టడం కానీ, ముహూర్తాలు చూసుకోవటం కానీ, మనకు ఏవైనా ఇవేముంటాయి జీవితంలో అన్ని మన డ్యూటీస్ అన్ని తీరిపోవటం అని కానీ, రిటైర్ అయిన తర్వాత చేస్తానని కానీ ఇట్లాంటి ఆలోచనలు ఉండవు. నేను ఇంకా ఇప్పుడే చిన్నపిల్లాడిని, నాకు ఇప్పుడే పెళ్ళయింది, ఇప్పుడే వైరాగ్యం అంటే ఎట్లా, ఇప్పుడే కదా పిల్లలు పుట్టారు, ఇప్పుడే వైరాగ్యం అంటే ఎట్లా, ఇప్పుడే ఉద్యోగం వచ్చింది, ఇప్పుడే వైరాగ్యం అంటే ఎట్లా అని ఆలోచించడు అన్నమాట. అట్లా ఉన్నవాడు సాధనలో ఆగడు అసలు. కుందేలు కంటే ఎక్కువ మెరుపు వేగంతో వాడి సాధన సాగుతుంది. అయితే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మానవ జన్మ విలువ ఎంత, ఇది బాగా మీ అందరిలో నాటుకోవాలని చాలా ఉపమానాలతో ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాడు ప్రతిసారి వీడు. ఎందుకంటే మానవ జన్మ విలువ వేరే అన్ని జీవరాశుల జన్మ వంటిది కాదు. ఈ విజ్ఞానము ఇదంతా కూడా బయటేదో టెక్నాలజీనో బయటేదో సాధించటానికో కాదు. దానివల్ల ఎన్ని వసతులు వచ్చినా సరే లోపల నన్ను నేను తెలుసుకోవాలి అని ఏదైతే మనిషికి జన్మాంతరంగా ఉందో అది తీరిందా? ఇంత అయ్యింది కదా, ఇంత అభివృద్ధి చెందాం కదా, అన్ని రకాలుగా వసతులు సుఖాలు ఉన్నాయి కదా, మరి అయినా సరే ఒక వెలితి ఎందుకు తెలుస్తుంది? ఆ వెలితి ఎప్పటిదాకా ఉంటుంది? ఇది బాగా గుర్తించాలంటే, అన్ని సౌకర్యాలు కుదిరినప్పటికీ ఈ వెలితి పోదు. ఇది బాగా గుర్తుంచుకోవాలంటే ఒక శ్లోకం చెప్తారు ఏమిటంటే, అర్థయుతో వా క్షేత్రయుతో వా హితపుత్రో వా సుఖళత్రో వా సంసారేస్మిన్ మోహిత చిత్తః శోచతి శోచతి శోచత్యేవ. అంటే అర్థయుతోవా క్షేత్రయుతోవా, అర్థం అంటే డబ్బు చాలా ఉన్నప్పటికీ, క్షేత్రయుతోవా అంటే క్షేత్రం అంటే భూములు పొలాలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ, హితపుత్రోవా మంచి పుత్రులు ఉన్నప్పటికీ కూడా, అంటే చాలా సుగుణవంతులైన కొడుకులు ఉన్నప్పటికీ, అట్లాగే భార్య కూడా మంచి భార్య ఉన్నప్పటికీ కూడా, ఎవరైతే ఈ సంసారమునందు మోహిత చిత్తః శోచతి శోచతి శోచత్యేవ, ఇవన్నీ మంచివే కదా, అన్ని రకాలుగా కుదురుకుంది కదా, కుదురుకున్నప్పటికీ కూడా ఇంకా మనకు కష్టాలే ఎందుకున్నాయి అంటే, మనం లోపల ఏదైతే కావాలని మనకు లోపల తెలుస్తుందో దాని మీద మనం పని చేయట్లేదని అర్థం. అది ఎప్పుడైతే కించిత్ మాత్రం మనం దాని మీద కృషి చేశామో లోపల పరివర్తన మనకే అర్థమవుతుంది. ఎక్కడి నుండి అర్థమవుతుంది? శరీరం శుద్ధి చేసుకోవాలని చెప్పాం పోయినసారి, అంటే ఆహార శుద్ధి. శరీరం శుద్ధి అయిన తర్వాత ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఆ బయట ఆహారము, మనస్సుకిచ్చే ఆహారం. మనస్సుకిచ్చే ఆహారం ఏమిటి? కళ్ళ ద్వారా చూసేది, చెవి ద్వారా వినేది, వాసన చూసేది, ఆఘ్రాణము, స్పర్శ, ఈ కోరికలు ఏవైతే మనం తీర్చుకోవడానికి ఉన్న ఇంద్రియాలు ఉన్నాయో వీటన్నిటి ద్వారా మనం చేసే ప్రతి పని కూడా మనసుకు ఆహారమే. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనస్సును శుద్ధిగా ఉంచుకోవటం అనేది చాలా గొప్ప విశేషం. దాన్ని శుద్ధి చేసుకుంటే ప్రాణమయ కోసం దానంతట అదే శుద్ధి అవుతుంది. ఇది కాక ఇప్పుడు విజ్ఞానమయ కోశంలో మనం ఈరోజు మననం చేస్తున్నాం. విజ్ఞానమయ కోశం యొక్క విశిష్టత ఆధ్యాత్మికంగా చాలా గొప్పది. ఎందుకంటే దాని వెనుక ఉన్నది కారణ శరీరం అంటాం. కారణ శరీరం గురించి సామాన్యంగా మనుషులు ఎవ్వరూ గుర్తించలేరు. గురువుకి మాత్రమే అది తెలుస్తుంది, గురువు సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే. అంటే దేని ప్రేరణ వల్ల మనం పనిచేస్తున్నాం. ఉదాహరణకు
ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం, ఒక ఏరోప్లేన్ తయారు చేయాలనుకున్నాడు అనుకోండి. ఏరోప్లేన్ తయారు చేయాలనుకున్నప్పుడు ప్రేరణ ఏమిటి? ఒక వసతి, అంతేనా? ఏరోప్లేన్ అనేది ఒక వసతి. దానివల్ల మనం చాలా దూరము, ఇప్పుడు ముందైతే సముద్రాలు దాటి వెళ్ళేవాళ్ళు, ఓడలో వెళ్ళేవాళ్ళు. అది చాలా కష్టంగా ఉంది, చాలా టైం పడుతుంది, అంటే ఎక్కువ రోజులు గడువు పడుతుంది దానికంటే మెరుగ్గా సుఖంగా ఉండేటట్టు, వసతిగా ఉండేటట్టు కనుక్కోవాలనుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రేరణ తనకు ఒక మంచి ఉద్దేశంతో కలిగింది, అవునా? ఈ మంచి ఉద్దేశంతో కలిగిన ప్రేరణ దాన్ని తయారు చేయటానికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా నేను గొప్పవాడిని అవ్వాలి, నా గురించి ఘనత రావాలి అనుకున్నాడు అనుకోండి, ఇక్కడ ఉపయోగం ఎట్లాంటిదైనా సరే ఆ తర్వాత అందరికీ ఉపయోగపడవచ్చు. వాడి గొప్ప కోసమే చేసినవి ఎన్నో ఉంటాయి, వాటి వల్ల కూడా మనం అందరం వసతులను అనుభవిస్తాం. కానీ దాని లోపల ఏదైతే అహంకార భావంతో వస్తుందో, ఆ అహంకార భావం నేను గొప్పవాడిగా ఉండాలి అన్న అహంకార భావంతో ఎప్పుడు అది వస్తుందో, అప్పుడు అదేమవుతుంది, శుద్ధమైన ఈ ట్రాక్ అంటే ఏదైతే మనకు బుద్ధి మనస్సు ప్రాణమయం స్థూల శరీరం వీటన్నిటిని శుద్ధి చేయటానికి బదులుగా అహంకారాన్ని నిర్మింపజేస్తుంది అన్నమాట. ఎందుకు నిర్మింపజేస్తుందంటే, ఈ విజ్ఞానమయ కోశానికి బుద్ధి అని చెప్పారు, కానీ బుద్ధి వెనుకాల చిత్తము అహంకారం కూడా దాంట్లో ఉన్నవే. చెప్పకపోయినా, అక్కడ పదంలో చెప్పకపోయినా, ఈ రెండు కూడా దాంట్లో కలిసే పనిచేస్తాయి. ఇప్పుడు కోరికతో ఉన్నామనుకోండి, ఇప్పుడు ఒక మనసుకి ఒక ఐస్ క్రీమ్ తినాలనిపించింది, కోరిక వస్తుందా రాదా మీకు అందరికీ? ఎప్పుడైనా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేసే, అంటే ఆస్తిమా రోగం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఐస్ క్రీమ్ తింటే వాడికి పడదు, అవునా? కానీ మనసుకేమో తినాలని ఉంది. అప్పుడు బుద్ధి ఉంటుంది కదా, ఆ బుద్ధి ఈ మనసు మీదనే పనిచేసే వాళ్ళ బుద్ధి ఎట్లా పనిచేస్తుందంటే, దానికి వెనుక అహంకారం కూడా తోడై ఉంటుంది. అది తిని తీరాలి అన్నప్పుడు బుద్ధి దాని మీద స్టాంపింగ్ వేస్తుంది అనమాట. అహంకారంతో ఉన్న కోరిక వాడిని ఏం చేస్తుంది, మనస్సు కల్పించిన కోరికని స్టాంప్ వేయాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఏం పర్వాలేదు, ఒక మందు వేసుకుంటే తగ్గిపోతుంది, ఆస్తమా వచ్చినా పర్వాలేదు, కానీ ఇప్పుడు తింటే సుఖం వస్తుంది అని చెప్తుంది అది. తర్వాత ఏముంది, ఏదో ఒక టాబ్లెటో లేదా నెబులైజరో అదేదో ఇన్హేలర్స్ ఇస్తారు కదా, ఆస్తమా ఉన్నా సరే. ఇప్పుడు డాక్టర్లు చాలా మందులు కనిపెట్టారు కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఈ మందు వేసేసుకుంటే తగ్గిపోతుంది, అవునా? తిన్నవాడు అవుతాడా కాడా? అవుతాడు. అంటే వీడి బుద్ధి ఏం చేసింది, స్టాంప్ వేసింది. ఇప్పుడు స్టాంప్ వేసిన బుద్ధితో వీడు పని కోరికను తీర్చుకుంటాడు అన్నమాట. అంటే ప్రేరణ ఎక్కడి నుండి ఉంది, ప్రేరణ కారణ శరీరంలోంచి వస్తుంది. అది వచ్చే వారం మనం కారణ శరీరాన్ని మననం చేసినప్పుడు ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మన కోరికలన్నిటినీ మనం తీర్చుకోవడానికి కారణం ఏమిటంటే, వెనుక అహంకారము వాటిని కోరికలతోనే తనను తాను గుర్తించుకుంటాడు. ఈ కోరిక అంటే నా స్వరూపం అన్నట్టు, ఇది చేయకుండా నేను ఉండలేను, నేను లేను ఇది చెయ్యకపోతే. లోకంలో అన్ని కోరికలు అంతే. మనుషులు ఇప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా ఫ్యాషన్ల వెంటాలు పడుతుంటారు, చూసారా? ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా ఉంటుంది, వీడికి అర్థం కాదా అది బాగుందా బాగాలేదా అని కూడా అర్థం కాదా అని, అయినా సరే చెయ్యాలనుకుంటుంటారు వాళ్ళు. సరే చేస్తున్నారు. ఎందుకు చేస్తారంటే, దీన్ని చేస్తేనే నేను ఒక గుర్తింపును పొందుతాను అని వాడు అనుకుంటాడు. ఈ కోరికకు వెనుకాల వాడు అట్లా అహంకారంతో దాన్ని గుర్తించుకున్నప్పుడు ఏం చేస్తుంది, బుద్ధి పాపం చెప్దాం అనుకుంటుంది, అది మంచి చెడు చెప్పాలనుకుంటుంది, కానీ అట్లా ఆ ఛాన్స్ ఇవ్వకుండా వీడు దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆ ప్రేరణ గట్టిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, బుద్ధి దాని మీద స్టాంప్ వేస్తుంది. స్టాంప్ వేస్తే ఏమైనట్టు, అప్రూవల్ వచ్చినట్టు అన్నమాట. అప్రూవల్ వస్తే ఏదైనా చేయొచ్చు మనం. అంటే మన లోపల వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో, ఒక్కొక్క చిన్న విషయంలో మనం ఎట్లా దానికి గురి అవుతున్నామో ఇది గుర్తించటం నేర్చుకోవాలి. ఎందుకంటే మనిషి అంటే విజ్ఞానమయ కోశం యొక్క వికాసము, లోపల ఆనందమయ కోశం యొక్క వికాసము జరిగితేనే మనిషి మనిషిగా ప్రవర్తిస్తాడు.
ఆ మనిషి ఈ 5 శరీరాలను దాటి తన నిజ స్వరూపాన్ని చేరుకోగలుగుతాడు. ఇవన్నీ కూడా మనకు పరికరాలు. బాగా గుర్తుపెట్టుకోండి. పరికరం ఎప్పుడు నేనవుతానా? అవుతానా? కాను. కానీ పరికరం లేకుండా ఈ పని జరగదు. ఇది బాగా గుర్తుపెట్టుకొని మనం ఏది చేస్తున్నా కూడా ఒక చిన్న ప్రవర్తన వెనుకాల ఇంత వ్యవస్థ మనలో ఉంటుంది. ఒక్క చిన్న దాని వెనకాల మనం రోజంతా చేసే పనుల్లో, మనుషులతో మాట్లాడే విధానంలో, ఇవన్నిట్లో ఈ తేడా వస్తుంది. ఇది మనం గుర్తించకుండా దాటేసి బ్రతుకుతూ ఉంటాం. వాటిని అసలు కేర్ చేయం, అంటే పట్టించుకోం కొద్దిగా కూడా. దాని అర్థం ఏమిటి? మన వ్యవస్థ మనకి ఇంకా అర్థం కాలేదు. మన వ్యవస్థయే మనకు అర్థం కాకపోతే, ఈ బయట ఉన్నదే ఇంత అర్థం కాకపోతే లోపల ఉన్న ఆత్మ తెలుస్తుందంటారా? మీకు మొదటి నుండి ఒక ట్రైనింగ్ ఇచ్చిపెట్టింది నేనంటే ఎవరు చెప్పండి? ఇంకా గట్టిగా చెప్పండి. సచ్చిదానంద స్మృతి. మీకు ఇది ఫిక్స్ అయిందా? ఇంకేమైనా సందేహం ఉందా? మరి ఆ సచ్చిదానంద స్మృతిని అందుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తూ ఉంటే ఎట్లా ఉంది? ఇప్పుడు కూడా సచ్చిదానంద స్మృతి కావాలని ఉందా, వద్దనుందా? చెప్పండి. అది నిజంగా సచ్చిదానంద స్మృతి నేను అని తెలియాలంటే ఇప్పుడు అనుభవంలో చెప్పారా, విని చెప్పారా? చెప్పండి. అనుభవం నుండి చెప్తున్నారా, విని చెప్తున్నారా? వినిపించట్లేదు. మీరు అందరూ కలిసి చెప్తే గానీ ఆ వాయిస్ ఇక్కడ దాకా రావటం లేదు. సరే, ఏదైనా సరే ఇది సాధన చేత తన సచ్చిదానంద స్మృతిని గుర్తించవలసిన విషయం గనుక ఇక్కడ చెప్తుంది ఏమిటంటే, ఇప్పుడు విజ్ఞానమయ కోశం దాకా మనం అర్థం చేసుకుందాం. ఈ విజ్ఞానమయ కోశం కూడా దాటి కారణ శరీరంలో ఆనందమయ కోశం అంటాము. ఆ ఆనందమయ కోశం కూడా దాటితే జీవుడు తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఏదైనా ఇది నేను అవును, ఇది నేను కాదు అనాలంటే మనకు దాని గురించి తెలియాలా లేదా? ఇప్పుడు మీకు ఐడి కార్డు మీద ఫోటో తీస్తారు కదా, అవునా? తీస్తారా? ఐడి కార్డు మీద ఫోటో తీసినప్పుడు ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నేనా కాదా తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? మన మొహం మనం గుర్తించగలిగితే అది నేను అవునా కాదా చెప్తారు, అంతేనా? లేకపోతే మన మొహం మనకు తెలియకపోతే ఏ ఫోటో పడితే ఆ ఫోటో చూపిస్తే అది అవుననాలన్నా కాదనాలన్నా మనకు తెలియాలి, అవునా? ఇప్పుడు ఈ 5 కోశాలు, పంచకోశాలు కూడా నేను కాదు. ఈ 3 శరీరాలు, శరీరత్రయం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కూడా నేను కాదనాలంటే ముందు అవేదో తెలియాలి కదా. నేనెవరో తెలియాలి, నేను కాని దాన్ని కూడా తెలుసుకోవాలి. రెండూ తెలుసుకుని అప్పుడు మనం కాదనాలి, అవునా? ఇప్పుడు నేనంటే మీరు సచ్చిదానంద స్మృతి అంటున్నారు, కానీ నేనంటే స్థూల శరీరం అనట్లేదు మీరు, అవునా? అంటారా? నేనంటే మీరు స్థూల శరీరం అంటారా? ఇప్పుడు అంటారా? అయితే సచ్చిదానంద స్మృతి అవ్వాలి, లేకపోతే స్థూల శరీరం అవ్వాలి. రెండు నేనంటే కలిపేసినట్టు ఉంటుంది. అది అంటే ఇప్పుడు పంచదార, నీళ్ళల్లో పంచదార కలిపామనుకోండి, కలిసిపోతుంది, అవునా? కానీ నీళ్ళల్లో నూనె కలిపితే కలుస్తుందా? కలవదు. అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది కదా వేరు చేసినది భావం. ఇది నేను అవును, ఇది నేను కాదు. అది బాగా తెలుస్తుందా లేదా? రెండు కలిసిపోవు. ఇప్పుడు మన జీవితం ఎట్లా ఉంది? స్థూల శరీరం నేనే అనిపిస్తుంది, మనోమయ కోశమైన మనస్సు నేనే అనిపిస్తుంది, విజ్ఞానమయ కోశమైన బుద్ధి నేనే అనిపిస్తుంది, ఇంకా లోపల ఉన్న చిత్తం అహంకారం కూడా విజ్ఞానమయ కోశంలోనే ఉన్నాయి కనుక అవి కూడా నేనే అనిపిస్తాయి. కారణ శరీరం అసలే తెలియదు, ఇంకా అది నేను అనిపిస్తుందో కాదో కూడా తెలియదు. కానీ అన్నీ అయిన తర్వాత సచ్చిదానంద స్మృతి నేనని చెప్పారు కనుక అసలు అది నేను అనిపిస్తుంది, అవునా? అన్నీ నేనే అనిపిస్తున్నాయా కాదా?
అంటే కలిసిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే, మజ్జిగను చిలికితే ఏమవుతుంది? మజ్జిగను చిలికితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. అవునా? అంతే చెప్పారా మీరు? వెన్న వస్తుందని చెప్తున్నారు కదా. వెన్న వచ్చిన తర్వాత వెన్న మళ్ళీ మజ్జిగలో కలపగలరా మీరు? ఏదైనా ఉపాయం ఉందా? లేదు. ఏం చేసినా మళ్ళీ కలవదు అది. వెన్న మజ్జిగలోంచే వచ్చింది, మళ్ళీ మజ్జిగలో కలవదు అది. అట్లాగే జీవుడు ఇప్పుడు తనను తాను చిలిక్కుంటే, మథనం చేస్తే, ఇదంతా విచారణ అంతా కూడా మథనం అన్నమాట. విజ్ఞానమయ కోశం యొక్క తేజస్సు విచారణ, విచారణ సంస్కారం, ఈ రెండు విజ్ఞానమయ కోశం యొక్క తేజస్సులు. ఇప్పుడు మనం చేస్తున్నది ఈ విచారణ అంతా కూడా విజ్ఞానమయ కోశం యొక్క నిజ తేజస్సు వైపు, అంటే ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం వైపు మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు అది చేసినప్పుడు ఏమవుతుంది? తనను తాను వేరు చేసుకుంటాడు. స్థూల శరీరం నేను కాదని, తర్వాత మా ప్రాణమయ కోసం నేను కాదని, మనోమయ కోసం నేను కాదని, విజ్ఞానమయ కోసం కూడా నేను కాదు అని తెలుసుకుని అప్పుడు కారణాన్ని వెతుకుతాడు. మరి ఎందుకు ఇదంతా అట్లా కనిపిస్తుంది నేనన్నట్లుగా అని కారణ శరీరంలో మనం వెతుక్కున్నప్పుడు, ఆనందమయ కోశంలో, అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ నేను కాదని తెలిసిపోయిన తర్వాత, స్పష్టంగా తెలిసిన తర్వాత, అనుభవంలో తెలిసిన తర్వాత అప్పుడు ఏం మిగులుతుంది? అన్నిటికీ ఆధారమైన లోపల తేజస్సు ఏదుందో ఆ సచ్చిదానంద స్మృతి, అదే నేను అని స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు గురువు చెప్పినందుకో శాస్త్రం చెప్పినందుకో మీరు నమ్మవలసిన అవసరం లేదు. మీకు మీకే అనుభవంలోకి వస్తుంది. అది రావాలి. అది నిజమైన సాధన. దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ విచారణ అంతా కూడా ఏదో కథ, హరికథ విన్నట్టు. సత్యనారాయణ వ్రతం చేస్తారు చూసారా మీరు? చేసే ఉంటారు చాలాసార్లు. చేశారా? మొన్ననే ఇప్పుడే శ్రావణ మాసం అయింది కదా, చేశారా? చేశారు. అప్పుడు పూజారి కథలు చెప్తుంటే మనం ఎట్లా ఉంటాము? అయిందా, ఇంకెన్ని ఉన్నాయి కథలు అని అడుగుతాం. కథ చెప్పినప్పుడల్లా కొబ్బరికాయ కొట్టాలి. అవునా? ఎన్ని కాయలు కొట్టాడో అంత అయినట్టు. మనం విన్నామా, పెట్టామా? వినలేదు. వినకుండా మన దృష్టి ఎక్కడ ఉంటుందంటే, మనం అంతా కూడా వచ్చిపోయే బంధువులు, అక్కడ కుర్చీలు వేశారో లేదో, వియ్యాల వారు వచ్చారో లేదో, వాళ్ళు సరిగ్గా కూర్చున్నారో లేదో, భోజనాలు ఏర్పాటు అయినాయో లేదో, ఇక్కడ ఇవ్వగానే అక్కడ భోజనాలు పెట్టాలి కాబట్టి అంతే. దీని మీద మన దృష్టి. కానీ అసలు సత్యనారాయణ స్వామి వచ్చాడో లేదో, అక్కడికి మనం ఆవాహయామి అన్నాం కదా, ఆయన వచ్చాడో లేదో, కూర్చున్నాడో లేదో, అదంతా మనకేం పట్టి పూజారి చూసుకుంటుంటాడు. మనకు అసలు ఏం అవసరం లేదన్నట్టు విన్నట్టుగా ఇది కాదు. అర్థమైందా? మాతో వారు వస్తున్నారు ఆన్లైన్లోకి, ఒక గంట సేపు చెప్పేస్తున్నారు అన్నట్లుగా కాకుండా ఇదంతా మీ విచారణకు తీసుకోవాలి. తీసుకుంటారా? తీసుకుంటారా? ఇప్పుడు వినిపించింది. ఎంతమంది చెప్పారో కానీ ఇక్కడికైతే వినిపించింది. ఆ విచారణ మీరు తీసుకోవాలనే ఇప్పుడు విజ్ఞానమయ కోశంలో ఇంత విచారణ చేశాము. వచ్చే వారం మనం కారణ శరీరం, ఆనందమయ కోశం విచారణ చేస్తాం. ఆ తరువాత ఒక వారంలో ఇవన్నీ కోశాలను కలిపి మన ప్రవర్తన, మన చింతన ఎట్లా నడుస్తోందో, మన విచారణ ఎట్లా నడుస్తుందో అది కూడా చూసి ఆ తర్వాత ముందుకెళ్దాం. ఓం తత్ సత్.